బ్రూక్లిన్ అన్న ప్రదేశం నుంచి ఆయన మన్హట్టన్ అన్న ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన సమయం లేదు, వెళ్ళి తినడానికి కూడా అవకాశం లేదు. కాస్త పాలు పెరుగు కొనుక్కున్నారు. ఒక ట్యాక్సీని పిలిచి నన్ను మన్హట్టన్కి తీసుకెళ్ళమని చెప్పారు. అక్కడ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలి ఆయన, అక్కడ వైద్యుడిగా చేరాలి. $10 అడిగాడు. ఆయన దగ్గర $10 ఉన్నాయి. ఆయన పాలు పెరుగు ప్యాకెట్లతోటి కారులో కూర్చోపోయారు. కారు డ్రైవర్ కోపడ్డాడు. మన్హట్టన్లో పాలు పెరుగు దొరకవా? కారు వెళ్ళేటప్పుడు అవి కానీ ఒలిగాయంతే నా కారు అంతా పాడవుతుంది, అవన్నీ అవతల పారాయన్నాడు. ఆయన బతిమాలుకున్నారు, పడేస్తాను కానీ నా దగ్గర ఇంకేం డబ్బులు లేవు, ఈ $10 ఉన్నాయి, అక్కడికి చేరాక నీకు నేను అది ఇచ్చేయాలి, నాకు తినడానికి కూడా ఏం ఉండదు, అందుకని ఈ పాలు పెరుగు నన్ను పట్టుకొని అని బతిమాలుకున్నారు. ఆయన దీనావస్థ చూసి సరే పట్టుకో, కానీ చుక్క కింద పడకుండా పట్టుకోమంటే ఆ పాలు పెరుగు తొలకకుండా పట్టుకుని ట్యాక్సీలో వెళ్ళి $10 ట్యాక్సీ డ్రైవర్కి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఆ పాలు పెరుగు తాగి వైద్యుడిగా చేరితే ఒక రోజు మొత్తం మీద తినడానికి కూడా ఏం లేవు, కొనుక్కోవడానికి కూడా ఏం లేవు. ఆ తర్వాత తెలుగువారు ఎవరో కనపడితే వాళ్ళ దగ్గర $10 అప్పు చేసి తిన్నారు. అన్ని కష్టాలు పడినటువంటి నోరి దత్తాత్రేయుడు గారు ఇవాళ ఎంత ప్రఖ్యాతి పొందారో, ఎంత కీర్తివంతులయ్యారో, ఆయన ఎంత గొప్ప వైద్యుడయ్యారో, ఎంతమంది జీవితాలు నిలబెట్టారో. మన భారతదేశాధ్యక్షుడి ప్రాణాలు కూడా ఆయన ఒకప్పుడు కాపాడారు. అంతటి మహాత్ముడయ్యారు. అంటే ఓర్పు ఉండాలి, కష్టాన్ని తట్టుకోవాలి. అంతేకాని కాలం ఆలస్యమైపోయిందని, అనుకున్న పని అనుకున్నట్టుగా జరగలేదని, ఎక్కువ శ్రమ పడవలసి వచ్చిందని బాధపడకూడదు. ఆ ధైర్యంగా అలా నిలబడగలిగిన లక్షణం ఎవరికి ఉంటుందో, ఆ ఓర్పు ఎవరికి ఉంటుందో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అది అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకించి పిల్లలు బాగా అలవాటు చేసుకోవాలి. అది చెప్తున్నారు బద్దెన గారు. తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడిచి పడిన కార్యం బగునే, తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. ఆ ఓర్పు ఉంటే చెడిపోయిన పనులు కూడా జరుగుతాయి. మీరు పిల్లలు అటువంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఓర్పుతో ఉండడం అలవాటు చేసుకుని జీవితంలో వృద్ధిలోకి రావాలి అన్నది కోరిక.